శివుడి భార్య అయిన సతీదేవి యొక్క తండ్రి భక్షుడికి ఒక యజ్ఞంలో శివుడి వల్ల అవమానం జరుగుతుంది. అది తట్టుకోలేక భక్షుడు ఎలాగైనా శివుడిని అవమానించాలన్న ఉద్దేశంతో తానే ఒక యజ్ఞం ఏర్పాటు చేసి ముల్లోక దేవతలందరినీ ఆహ్వానిస్తాడు. కానీ శివుణ్ణి తన భార్యని ఆహ్వానించి ఉండడు. సొంత తండ్రి చేస్తున్న యజ్ఞానికి నన్ను పిలవాల్సిన అవసరమే ఉంది అన్న ఉద్దేశంతో శివుడు వద్దు అని చెప్పినా కూడా వినకుండా సతీదేవి ఆ యజ్ఞంలో పాల్గొంటుంది. సతీదేవిని చూసిన భక్షుడు తన నోటి మాటల ద్వారా సతీదేవిని దూషిస్తాడు. ఆ అవమానం తట్టుకోలేక సతీదేవి అక్కడి మంటలో పడి చనిపోతుంది. భార్య మరణాన్ని చూసి తట్టుకోలేని శివుడు ఉగ్రరూపం దాల్చడంతో ముల్లోక దేవతలందరూ భయపడతారు. భార్య శవాన్ని పట్టుకొని తిరుగుతున్న శివుణ్ణి చూసి విష్ణుమూర్తి సతీదేవి పైన సుదర్శన చక్రం ప్రయోగిస్తాడు. అప్పుడు ఆమె శరీరం 51 ముక్కలుగా భూమి మీద పడుతుంది. అండ్ వాటినే మనం ఇప్పుడు శక్తిపీఠాలుగా కొలుస్తున్నాం. అండ్ అందులో ఒడిస్సా తారాతరణి టెంపుల్ అండ్ భీమలా టెంపుల్, అస్సాంలోని కామాక్ష టెంపుల్,